వాక్యానంట ఆమె హత్తుకుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చదవండి అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 33వ వచనం చదవండి త్వరగా. అయితే కొందరు మనుషులు అతనిని హత్తుకొని, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తమరి దేవుని వాక్యాన్ని ఏం చేస్తుంది చెప్పండి. హత్తుకోవడం అంటే ఏంటి? హత్తుకోవడం అంటే ఏంటి? అంగీకరణ అంటే గౌరవించుకోవడం కాదు. చెల్లి పౌరు గారు పాస్ గారిని గౌరవించుకోవడం కాదు. అర్థమైందా? హత్తుకోవడం అంటే ఏంటి? వాక్యాన్ని హత్తుకోవడం. చెప్పండి. అలా హత్తుకుంటూ ఊరుకుంటారు చెప్పండి. మనం చేసే కొన్ని క్రియలు చాలా జాగ్రత్తగా ఉంటారు. మనం చేసే కొన్ని పనులు చాలా జాగ్రత్తగా ఉంటారు. తెలిసింది? చాలా జాగ్రత్తగా మనం బిహేవ్ చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని హత్తుకుందంట. హత్తుకోవడం అంటే ఏంటి? అంగీకరించండి. అయ్యో, ఈ వాక్యము నాదే, ఈ వాక్యము దేవుడు నా కొరికే మాట్లాడుతున్నాడు, ఈ వాక్యము దేవుడు నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడని ప్రతి వాక్యాన్ని కూడా రిసీవ్ చేసుకునే మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యాన్ని రిసీవ్ చేసుకునే మనసు కొంతమందికి ఉండదు. ఉంటుంది చెప్పండి. నా కోసం అలా చెప్పొచ్చా? నా కోసం? నీ కోసం చెప్తే పాస్టర్ గారికి ఏమవుతుందో చెప్పండి. నేను నీకు గుచ్చుకుంటుందంటే గుర్తుపెట్టుకో, నీకు గుచ్చుకుంటుందంటే ఆ వాక్యము నువ్వు మారాలని దేవుని సంకల్పము, సేవకుని యొక్క ఆశ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.